మనం ఎప్పుడు హాని చేయకూడదు అనే ఉద్దేశంతో రాఖీలు అనేవి చాలా మంది కలర్స్ ని అండ్ చాలా కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు బయట అందరూ. సో సీడ్స్ తో చేసిన రాఖీలు పర్యావరణానికి చాలా మంచిది అనమాట. సో దాని కొరకు మీరు అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. పర్యావరణానికి సంబంధించిన ఐటమ్స్ ని మీరు వాడి అలాగే చెట్లని పెంచడం అనేది చాలా ముఖ్యం మానవాళికి. సో ఇలాంటి రాఖీని ఒక చెట్టుకు మీరు కట్టి వృక్షాబంధనం అనే ఆ బంధానికి మీరు చెట్లను కూడా కాపాడినట్లుగా అలాగే పర్యావరణాన్ని రక్షించినట్టుగా ప్రతి ఒక్కరు దీనికి సహాయపడి అందరూ దీన్ని మరొకరికి చెప్పి మీరు చేయించేటట్టుగా చేయాలి అని అందరినీ కోరుకుంటున్నాను. From Alvadas Degree College. In our college now we are conducting environmental friendly awareness program by creating seeds. Recent గా మనకి తర్వాత ఇదేంటి రక్షాబంధన్ వస్తుంది కదా, ఆ రక్షాబంధన్ కి మనం ఎలా అయితే మన అన్నయ్యకి రాఖీ కట్టి మనకి రక్షగా చూస్తామో అలాగే మన చుట్టూ ఉన్న చెట్లకు కూడా వృక్షాబంధన్ కడితే అవి మనకి ఫ్యూచర్ లో కాపాడుతాయి. మనకి ఎన్విరాన్మెంట్ అనేది మనం ఎంత కాపాడుకుంటే అంత మనకి అది రక్షిస్తుంది మన ఫ్యూచర్ జనరేషన్స్. అంటే డిఫారెస్టేషన్ చేయకుండా చెట్లు ఎంత మనకి వీలైతే అంత మనం చెట్లు పెంచడానికి ట్రై చేయాలి. ధన్యవాదాలు. శ్రావణి, ఈ రోజు మనం ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అనేవి తయారు చేసాం. వాటిని చాలా టైప్ ఆఫ్ సీడ్స్ యూజ్ చేసి తయారు చేసాం. ఎందుకంటే ఆ సీడ్స్ వల్ల మళ్ళీ మనకి యూజ్ ఉంటది అండ్ అవి కిందన పడి మళ్ళీ డీకంపోజ్ అయ్యి కొత్తగా రావడం వల్ల కొత్త ప్లాంట్స్ అన్నవి మనం వేసినట్టు ఉంటది. అండ్ ఈ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి అండ్ వాటి అసలు ఏంటి వాటి నేమ్స్ అన్నవి కూడా మనకి చాలా వరకు తెలీదు. కానీ యూజ్ చేసేటప్పుడు కనీసం తెలుసుకుంటాం కాబట్టి అన్ని సీడ్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ. This is Dr. K. Jagdishwar Rao, Principal of Alvadas Degree College, MEP Colony, Visakhapatnam. ఈ రోజు మా కళాశాలలో గ్రీన్ క్లైమేట్ వారి ఆధ్వర్యంలో ఈ రాఖీలను సీడ్స్ ద్వారా తయారు చేసే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. మా పిల్లలందరూ ఈ రాఖీలు తయారు చేశారు. నేచురల్గా ఈ ఫ్రూట్స్ మొక్కలు అలాగనే ఈ యొక్క పండ్ల జాతి మొక్కలు తయారు చేయడానికి ఈ రాఖీలు చాలా ఉపయోగపడతాయి. అలాగనే ఈ కార్యక్రమంలో ఈ యొక్క విద్యార్థులు ప్లస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రతిసారి కూడా మా కళాశాలలో ఈ పర్యావరణ పరిరక్షణ మీద అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి ముఖ్యంగా మన రత్నం గారు, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక రత్నం గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో వారికి మా కళాశాల తరఫున అలాగే విద్యార్థుల తరఫున అందరి తరఫున ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఎంబీవి మురళీమోహన్. నేను ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాను. మా తాలూకా మేము ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఏంటంటే పర్యావరణ గురించి ప్రజల్లోకి బాగా తీసుకుని వెళ్ళి పర్యావరణాన్ని మనం పాడు చేయకుండా చూసుకునే ఏర్పాట్లు చేయడం కోసం చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అందులో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం వారు ఈరోజు నిర్వహిస్తున్న ఈ సీడ్ రాఖీస్ కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సీడ్ రాఖీస్ వల్ల ఉపయోగం ఏంటంటే రాఖీ మన తాలూకా అవసరం అయిపోయిన తర్వాత దాన్ని భూమిలో కలిస్తే అక్కడి నుంచి ఒక వృక్షాన్ని మనం సంపాదించుకోవచ్చు. అదే మాదిరిగా రాఖీ కోసం అని చెప్పి మనం జనరల్గా ప్లాస్టిక్ వస్తువులు అలాగే ఇతర హానికారకమైన సామాన్లన్నీ కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది. వాటి వల్ల పర్యావరణానికి ఎంతో చేటు కలగడమే కాకుండా ఇతర జంతుజాలాలకు కూడా చాలా హాని కలుగుతూ ఉంది. అందుకని చెప్పి ఈ సందర్భంగా నో ప్లాస్టిక్స్, డెవలప్ ట్రీ అండ్ ట్రీస్ ఇది మా తాలూకా స్లోగన్. థ్యాంక్ యూ.